కులం కానీ మతం కానీ ఇలాంటి ఐడెంటిటీ అన్నది మీరే ఒక ఎపిసోడ్లో చెప్పారు. ఎవరో ఇద్దరు ఒక బలహీన క్షణంలో కన్సీవ్ అయిన ఒక ఊడిపడ్డ ఒక మీరన్నారు స్పర్మ్ వచ్చి ఒక ఫర్టిలైజ్ అయ్యాక పుట్టిన ఒక జీవికి వాడు అక్కడ పుట్టాడు, పక్కింట్లో పుట్టుండొచ్చు, వాడి కులం మారిపోయి ఉండొచ్చు. అదే ఐడెంటిటీ ఎలా అవుతుంది? ఆ ఐడెంటిటీని నేను ఫలానా అని చెప్పుకోవడానికి వాడుకోవడానికి అది ఎంతవరకు ఆమోదయోగ్యం? అంటే ఇట్స్ అగేన్స్ట్ యువర్ వెరీ థీసిస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. బట్ హౌ ఇస్ ఇట్ డిస్ట్రాయింగ్ ద ప్రోగ్రెస్? నాకు అది చెప్పండి ఒకసారి. కాస్ట్ ఫీలింగ్ ఉన్నంత మాత్రాన దాని డైరెక్ట్ ఎఫెక్ట్ సొసైటీలో ఎక్కడ వస్తుంది? ఇజంట్ ఇట్ అ వెరీ లిమిటెడ్ వే ఆఫ్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్? హౌ ఇస్ ఇట్? ఐ మీన్ హౌ ఇస్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ టాకింగ్? ఓకే, యూ టెల్ మీ. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ. నేను రాజు, క్షత్రియ వడవ దట్ కాస్ట్. నేను చూస్తా చిరంజీవి గారి సినిమా, నాకు తెలిసిన కమ్మోళ్ళు చూస్తారు, నాకు తెలిసిన బ్రాహ్మిన్స్ కూడా చూస్తారు. కానీ ప్యాకాట్ అప్పుడుని వాడుకలు పట్టుకున్నప్పుడు వారే బాగా కాస్ట్ ఫీలింగ్ రా అందుకని హీరోలు అయిపోయారు అని అనుకుంటారు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్, ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు అంటున్నాను. పోనీ కులతత్వం ఇంకోటి చెప్తాను, విపరీతంగా అయిపోతే ఇల్ ఫీలింగ్స్ ఇల్ ఏమన్నా జరుగుతుంది అనుకుంటాను. ఇంపాసిబుల్ అది. ఇట్ కెనాట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్ అని మీకేం వస్తుంది దాంట్లో? నేను కమ్మోడిని అయితే ఒక కాపు నుంచి నాకు ఎక్కువ లాభం వస్తుంది, కమ్మోడి నుంచి తక్కువ వస్తుంది అంటే నేను కాపుని పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ బట్టి వాల్యుయేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఫీల్ అయిపోయిన దాంట్లోంచి ఏ వాల్యూ రాదు. అంటే ఓకే, ఇవి అలిగేషన్స్. కులతత్వం ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో రిజర్వేషన్ లాంటి వ్యవస్థ వెన్ ఇట్ ఇస్ టోటలీ ఇర్రెలవెంట్, వెనుకబాటుతనానికి దానికి, అది మ్యాక్రో లెవెల్లో. ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ వాళ్ళే ఉండిపోతారు తప్ప వెనకబడి ఉన్న వాళ్ళు ప్రతిభ ఉన్నా కూడా వెనకుండిపోతారు. కరెక్ట్. అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడంలోనే. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక బ్యాడ్ ఒక గుడ్ కంపేర్ చేశారు, అసలు ఫస్ట్ ఆపర్చునిటీ రాకపోతే అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి హరిజనులు ఉండరు సపోజ్, వాట్ ఎవర్. ఇప్పుడు ఆ పదం రాజ్యాంగ విరుద్ధం, తెలుసు, నాకు తెలుసు. అప్పుడు ఏంటి, ఈ డబ్బు ఉన్నోళ్ళు ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళు లోవర్ కాస్ట్ వాళ్ళని పైకి రాకుండా వాళ్ళని ఒక బానిసలుగా చూసి వాళ్ళని డెవలప్ అవ్వకుండా చూడటం అనే దాంట్లో నుంచి వచ్చిన ఒక ఈవిల్ని చేయటానికి కాన్స్టిట్యూషనల్ కానీ లీగల్ కానీ ఏదో చేశారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అమెరికన్స్ అండ్ బ్లాక్స్ ఎట్ ఎ సర్టన్ టైమ్. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంట్రిషన్. ఎందుకు డిఫరెన్స్ అంటే మీకు అది ఎకనామికల్ ఆస్పెక్ట్లో ఉంది యాక్చువల్గా, మోర్ దెన్ యాక్చువల్లీ వాట్ మీకు కలరో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీ దగ్గర సంవత్సరాల తరబడి పనులుగా పనిచేస్తున్నారు. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. కానీ అదే మనం ఇంట్లో ఇవ్వాలా, మా ఇంట్లో పని పిల్లడు ఉంటాడు, మేమేమో మంచాల మీద పడుకుంటున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం, మా పని పిల్లడేమో నేల మీద ఉంటున్నాడు. సేమ్ థింగ్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా. కాబట్టి అక్కడ మీకు ఎన్మాస్లో జరిగింది కాబట్టి విజిబిలిటీ ఉంటుంది, ఇంట్లో జరిగినప్పుడు తెలియదు ఎవరికి అది. అవును. బట్ బోత్ దీస్ కేసెస్ మీకు డార్విన్ దగ్గర ఫిట్టెస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ దాంట్లోంచి వచ్చింది అది. సో ఒక కాపు చాలా రిచ్ అవ్వచ్చు, ఒక కమ్మ పూర్ అవ్వచ్చు, ఒక బ్రాహ్మిన్ ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఎవడో చాలా రిచ్ అవ్వచ్చు, ఇంకొక కాస్ట్ వాడు. అక్కడ మీకు డిఫరెన్సెస్ అనేది రావు, ఎందుకంటే ఎకనామికల్ ఆస్పెక్ట్లోనే మీకు విజిబుల్ అప్లికేషన్ ఉంటుంది. కానీ కేవలం ఫలానా మనిషి ఫలానా కాస్ట్ అనేది దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎప్పుడు రాదు ఎవరు. సో డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడు పవర్ఫుల్ అంటారు. 100%. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా. ఇప్పుడు మా ఇంట్లో ఇవాళ ఆ పనుడు ఉన్నాడు, మా మదరు, నేను, మా సిస్టర్, మా అందరం మేము సోఫాల మీద కూర్చుంటాం, ఆడు నుంచుని ఉంటాడు, లేకపోతే మేము డైనింగ్ టేబుల్ ఉంటే ఆడు కూర్చుని తింటాడు. ఇది జరిగే ప్రతి ఇంట్లో ఉన్నదే కదా. అవును. ఎందుకు? వాడి దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఉంది, అంతే. ఇది ఒక్కటే ప్రాక్టికల్ రియాలిటీ. మిగతా అన్ని ఊరికే మాట్లాడటానికి ఉంటుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అండ్ హీ కెన్ బి ఆఫ్ ఎనీ కాస్ట్. డిఫరెన్స్. ఇప్పుడు నేను హర్నాథ్ రాజు అని ఒక యాక్టర్, అది మా కులం, నా కాస్ట్ నుంచి వచ్చిన కరెక్ట్, నా కాస్ట్ నుంచి వచ్చిన ఆయన. అప్పుడు నేను భీమవరంలో కొంతమంది నిన్నమాట, ఆయన ఒక ఆయనకి కొన్ని హిట్స్ వచ్చినాయి ఆ టైంలో. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు బిగ్ స్టార్స్ అయినప్పుడు అని చెప్పారు. రామారావు నాగేశ్వరరావు బాగా ఆడికి మంది అలవాటు చేసి ఆయన తొక్కేసారా కమ్మోళ్ళు, రాజులు రాకూడదని అని చెప్పేవాడు. నాకు విజువల్ ఎట్లా వచ్చింది, నేనేమడిగాను, నేను చాలా తెలియను అనుకుని నేను క్వశ్చన్ అడిగా. ముగ్గురు తాగుతున్నారు కదా మంది తాగటం అంటే, అప్పుడు ముగ్గురికి ఎఫెక్ట్ అవుతుంది కదా, ఈయన ఒక్కడికి ఎందుకు ఎఫెక్ట్ అయిందన్న అంటే, లేదా అని చూడకుండా వీళ్ళు పారేసేవారంట. అంటే బాటిల్ గ్లాస్లో పోసి ఇది ఇచ్చేసి ఆయన ఇలా కొట్టుకేస్తారు, వీళ్ళు పాడేసారు. అంటే సినిమాలో చూపించినట్టే అని చెప్పాడు. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, కానీ హర్నాథ్ రాజ్ కన్నా ఎన్టీ రామారావులో ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా ఎన్టీ రామారావు అంటే విపరీతమైన జనాలకి ఇష్టం ఉందా అనేది ఆడు తీసుకోడు. ఎందుకంటే అది తీసుకుంటే భయం వేస్తుంది, అది తీసుకుంటే మీకు ఆన్సర్ దొరకదు దానికి.
అందుకని మీ బ్లేమ్ చేసుకోవటానికి ఉపయోగించేది ఇది. అసలు కారణాన్ని వదిలేసి వేరే కారణానికి ఆపాదించడానికి కాస్ట్ అనేది ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి దానికి మీనింగే లేదు అసలు. ఎవడు స్టేజ్ ఎక్కేసి రీసెంట్ గా జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారా? కులతత్వం ఎంత అంటే జనం సగటున ఎంత ఉందో. వాళ్ళ అమ్మాయి ఒక ఫారినర్ చేసుకుంటున్న సందర్భంలో మన కులంలో ఉండే అమ్మాయి ఆ తెల్లవాడు వచ్చి చేసుకుంటాడా, ఇంత గొప్ప కులంలో అమ్మాయి, వీరమాచినేని కుటుంబంలో ఉండే అమ్మాయిని అని అల్లుడిని ఎలా ఇరికించాలో స్కీమ్లు కూడా జరిగాయట. అంటే కులం రెలవెన్స్ లేదంటున్నారు, కానీ ఇలాంటి స్కీమ్ అదే కాదు, అది ప్రతి దాంట్లో ఉంటుందన్న. అది మీకు రిలీజియన్లో ఉంటుంది, లేకపోతే ఒక జగపతి బాబు ఫ్యామిలీ రిచ్ ఇంకోళ్ళు పూర్ కాకుండా ఉంటే దాంట్లో ఉంటుంది. బట్ డిఫరెన్స్ లో ఉంటుంది. ఎమోషనల్ ఐడెంటిటీ కులం నుంచి వచ్చినంతగా మనకి డబ్బు నుంచి కానీ డిగ్రీల నుంచి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇస్ హైయెస్ట్ కదా, తప్పదు. ఒక 10 PhDలు ఉన్న వాళ్ళని నిలబెడితే అది స్ట్రాంగ్ ఐడెంటిటీ అవ్వదు. బట్ కులం అన్నది ఒక పర్సనల్, చాలా వ్యక్తిగతంగా ఒక పర్సనల్ ఈగోగా తీసుకునే విషయం అన్నమాట. నేను అడుగుతాను, ఒక కమ్మ కాపు పెళ్లి చేసుకోవటంలో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారా సొసైటీకి? హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఉంటుందా? చాలా రిచ్, చాలా విపరీతమైన పూర్ పర్సన్ ఎక్కువ ఉంటుందా? లేకపోతే ఒక అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఉంటే ఎక్కువ ఉంటుంది? కమ్మ కాపు లీస్ట్ ఉంటుంది ఈ కాంటెక్స్లో చెప్పండి. అంటే ఇంకా ఇతర కులాలు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. రెండోది హిందూ ముస్లిం అన్నప్పుడు నేను చెప్పేది అదే, కాస్ట్ అనేది ఇప్పుడు మీకు బిలాంగింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ వరల్డ్, నెక్స్ట్ కంట్రీస్ తర్వాత రిలీజన్స్, తర్వాత కంట్రీ లోపల రీజన్స్, ఆ రీజన్స్లోంచి మళ్ళీ ఇంకా సబ్ ఏరియాస్ తర్వాత కాస్ట్ వస్తాయి, కాస్ట్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్, ఇన్ని డివిజన్స్ వస్తూ ఉంటే అలా ఫైనల్గా ఒకటి దగ్గర అవుతుంది, ఎక్కడ ఒక పర్టికులర్ మనిషి ఇండివిజువల్ దగ్గర అవుతుంది. ఈ అన్నిటిలోని నేను మామూలు ఎప్పుడు వినేది కాస్ట్ ఒకటే మాట్లాడతారు, కాస్ట్ ఫీలింగ్. రిలీజియన్ ఫీలింగ్ నేను ఎప్పుడు అలా, ఆడికి పిల్లల ఫీలింగ్, ఆడి పిల్లలు అంటే ఫీలింగ్ ఉందా అనరు, ఆడి ఫ్యామిలీ అంటే ఫీలింగ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ హ్యాబిట్ లాగా మాట్లాడతారు అంతే. హ్యాబిట్ అంటారా, లేకపోతే నిజంగా ఇస్ ఇట్ లైక్ హిట్టింగ్ బిలో ద బెల్ట్? ఐ యామ్ ఆస్కింగ్ యూ, బట్ వాట్ ఇస్n't there an emotional identity association? నాకు ఇంతవరకు వాళ్ళు చెప్పిన దాంట్లో కాస్ట్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది ఒకటి నేను కాస్ట్ ఫీలింగ్ మూలాన ఇలా జరిగింది అని ఒక ఇన్సిడెంట్ నాకు తెలియదు ఇంతవరకు. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఒకటి చెప్పండి. సినిమాలు తీసేస్తున్నారు, నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. వంగవీటి ఏంటి వంగవీటి అనే సినిమా? మీరు కాస్ట్ ఫీలింగ్ మీకు కనిపించట్లేదు అక్కడ? నేను అబ్సల్యూట్లీ ఏదో ఇద్దరు మనుషులకు పవర్ ఆఫ్ కోర్స్ 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉంటాయి. ఒక బాల్ ఠాక్రే ఉన్నాడు. బాల్ ఠాక్రే ఈజ్ సపోర్టింగ్ వన్ పర్టికులర్ మహారాష్ట్రలో 8 కోట్ల మంది ప్రజలు ఉంటారు. దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ని పట్టుకుని బాల్ ఠాక్రే ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. సో బాల్ ఠాక్రే మహారాష్ట్ర గుజరాతీయా లేకపోతే మహారాష్ట్రలో వేరే కాస్టా ఈ కాస్టా అని సంబంధమే లేదు. అది వాళ్ళందరూ బాల్ ఠాక్రే థాట్ ప్రాసెస్ పట్టుకున్నాడు. వంగవీటి అనేది ఒక ఇండివిజువల్, ఆ కాంటెక్స్ట్లో ఇండివిజువల్ని పట్టుకున్నాడు, అంతేగాని కాపు ఈజ్ నాట్ ద పాయింట్. బట్ దట్ ఈస్ బికాస్ మీరు చూసే లెన్స్ డిఫరెంట్గా ఉంది. అది అందుకనే నేను మీరు ఆర్గ్యుమెంట్ కోసం నేను అడుగుతున్నాను, నాకు ఒక్క ఇన్సిడెంట్ చెప్పమంటున్నా. అసలు నేను కాస్ట్ ఫీలింగ్ వల్ల ఏమైంది అసలు, అది ఎక్కడైనా ఎవరికైనా ఏమైంది? అంటే మీరు నాకు ఒక కే విశ్వనాథ్ గారి గురించి చెప్పాను. వాడు ఆయనకి బ్రాహ్మణులు అంటే ఎంత ఫీలింగ్ అంటే కాస్ట్ ఫీలింగు. ఆయన ఎవరు వచ్చినా ఇలా భుజం మీద చేసి ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇది వేసుకుంటారు బ్రాహ్మణ్స్, అది జంధ్యం తడుముతారంట. నాకు అది చెప్పినోడు ఎలా చెప్పాడంటే, అది చూసినట్టే అలా బాగున్నావా అని ఆప్యాయంగా పట్టుకుని ఆ జంధ్యం ఎత్తుతారంట. అంటే ఒక ఎక్సాజరేషన్, ఒక పాయింట్ దాన్ని చేయటానికి. ఆయన చేస్తారా ఉందా లేదా వేరే విషయం, కానీ అన్నీ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం తప్పులేదు. ఉదాహరణకి ఇప్పుడు నాకు జస్ట్ లాస్ట్ షెడ్యూల్లో ఒక ఇది జరిగింది. నా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టరు ఒక అమ్మాయిని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. అది అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆల్వేస్ ఆస్క్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ టు టేక్ ద అదర్ అసిస్టెంట్స్. ఒక అమ్మాయి షూటింగ్ జరుగుతున్న టైంలో ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చింది అమ్మాయితో. ప్రొడక్షన్ వాళ్ళకి అమ్మాయిని తీసేసి పంపించేమన్నాడు. మళ్ళీ అది నా దగ్గరకు వచ్చింది. సో నేను డోంట్ యాక్ట్ చైల్డిష్, అదంతా ఏంటి అమ్మాయిని తీసేయమంటున్నావు అంటే ఏంటి నువ్వు అని నేను ఐ జస్ట్ హ్యాడ్ ఓడి విత్. ఆడ నాకు ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు, ఇలాంటి ఊళ్ళో ఉంటే నేను నా పని చేయలేను, పని జరగదు, ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, పని జరగదు అన్నట్టు ఇది ఒక మెసేజ్ పెట్టాడు నాకు. సరే నేను ఆ మెసేజ్ చూసి నేను ఇమీడియట్గా ప్రొడక్షన్కి ఒక మెసేజ్ పెట్టాను, ముందు ఆయన పంపించాను ఇక్కడ నుంచి. మళ్ళీ ఐ డోంట్ వాంట్ సీ హిస్ ఫేస్ ఆన్ ద సెట్ టుమారో అని చెప్పాను. నేను చెప్పాను కాబట్టి ఆయన పంపించారు.
కానీ 100% అమ్మాయి పని చేయదని నాకు తెలుసు. ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ మై బాడీ లాంగ్వేజ్. ఐ కెన్ సే నేను చెప్పేదండి. కానీ ఎప్పుడైతే ఇది చెప్పాడో, ఏం చెప్పాడు, ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను పని చేయలేను, ఇంకా సెట్లో పని జరగదు అని చెప్పాడు. షెడ్యూల్ అయిపోయిన తర్వాత నేను ఆయన పిలిచాను. నేను పంపించిన దానికి రీజను నువ్వు తప్పని కాదు, ఇది నువ్వు అమ్మాయి పట్ల నువ్వు చేసిన అలిగేషన్ కరెక్ట్ అని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు లేకపోతే పని జరగదు అని నువ్వు చెప్పావు. అదే ఐ వాంట్ టు ప్రూవ్ టు యూ. కానీ మీ ఇద్దరు లేకపోయినా పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని ఉంచుకుని నిన్ను తీసేయడానికి రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయి అట్లీస్ట్ కళ్ళకు ఒక ఆనందం ఇస్తుంది, అమ్మాయి కాబట్టి. నువ్వు అది కూడా ఇవ్వవు. అందుకని నేను నా డిస్క్రిప్షన్ యూజ్ చేసి ఆ అమ్మాయిని ఉంచేసి నేను పంపించానని చెప్పాను. దీనికి కాస్ట్ ఫీలింగ్ ఏంటి తేడా ఏమీ లేదు. నాకు పని జరిగిన వీళ్ళిద్దరూ ఉన్నా లేకపోయినా ఉన్నప్పుడు నాకు ఓకే, ఒక అమ్మాయి అయితే బెటరు అని అనిపిస్తుంది. అలాగే కమ్మ కాపు ఇద్దరు ఓకే. నేను సపోజ్ కాపు అనుకోండి, నాకు కమ్మ ఉన్న ఓకే, కాపు ఉన్న ఒకటి, ఎవరన్నా ఒకటి. అలాంటప్పుడు ఐ మైట్ స్టిల్ వాంట్ టు డూ బికాజ్ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నేను ఒక ఇండియన్ ఎక్కడో ఇప్పుడు ఆ తనాలో వచ్చి మనం అందరం కలుద్దాం, రాత్రి కూర్చుని తెల్లల గురించి మాట్లాడుకుందాం అంటే మీకు ఐడెంటిటీ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు. తన సేమ్ థింగ్ ఇక్కడ ఒక ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సాయంత్రం వాళ్ళందరూ వచ్చేసి క్లబ్లో కూర్చుని ఒక ఎప్పీలో మీటింగ్ పెట్టేసుకుని హౌస్ వైఫ్స్ అందరూ వాళ్ళ భర్తల గురించి మాట్లాడతారు కదా. సేమ్ థింగ్ కాస్ట్ ఇది అల్పం కాదు, నాది నా పిల్లలు, ఇది మొత్తం అల్పమే. అందుకే నేను చెప్పాను, నా కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్ ఉంది. నాకు నా ఫీలింగ్ ఉంది. నేను తప్పితే మొత్తం ప్రపంచం ఎక్కడికి అడుగంటిపోయి పాతంలో కూరుకుపోయినా నేను కేర్ చేయను. నేను అంత వర్స్ట్ ఫీల్ని. కానీ నేను మాట్లాడేది ఇక్కడ నా ఫీలింగ్ గురించి కాదు. అన్నిట్లోని కాస్ట్ ఫీలింగ్ ఒక్కదాన్ని బయటకు తీయడం మాత్రం స్టూపిడిటీ అని చెప్తాను. సో కాస్ట్ ఫీలింగ్ మిగతా అన్ని ఫీలింగ్ కన్నా బెటర్ యాక్చువల్గా. సో సొసైటీకి కాస్ట్ ఫీలింగ్ హెల్ప్ చేస్తుంది. రిలీజన్ హెల్ప్ చేయదు, రీజనల్ ఫీలింగ్ హెల్ప్ చేయదు. రీజనల్ ఫీలింగ్ డివిజన్ అవుతుంది, అన్నీ అవుతుంది. కాస్ట్ అనేది ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, రిలేటివ్లీ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్. ఎందుకు రీజనల్ ఫీలింగ్ కూడా అలాగే మరి. నా తెలంగాణ, నా రాయలసీమ నాది, నా ఆంధ్ర నాది. అది చెప్తున్నాను. మీకు విజిబుల్ డిఫరెన్స్ వస్తుంది కదా, స్టేట్స్ విడిపోతున్నాయి జాగ్రఫికల్గా. కాస్ట్లో ఎప్పుడు విడిపోరు, ఎందుకంటే కాస్ట్లో అందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. అందుకనే నేను ప్రాక్టికల్ అప్లికేషన్ మరీ అడుగుతున్నా. రీజనల్ ఫీలింగ్ ఉందనుకోండి, మీరు చూసే కాదు. ఇప్పుడు రీజనల్ ఫీలింగ్లో నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, నేను చెప్పాను ఆల్రెడీ. ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. మీకు ప్రాక్టికల్గా టకాకన కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అలాంటిది కాస్ట్ ఫీలింగ్ నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోవడం అనేది ఒక నెగిటివ్ ఫినామినన్గా మీరు అనుకుంటున్నారు. విడిపోవడం మీ భాషలో చెప్పాలంటే కూడా ఇట్స్ నాట్ నెగిటివ్ ఈవెన్ బై సొసైటీ. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏది ఉండదు, ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది సొసైటీ మీద. ఒక మామూలుగా వెళ్తున్న ఒక సొసైటీని ఒక పద్ధతిలో ఒక పర్టికల్ రెబెలియస్నెస్ వచ్చినప్పుడు దాని ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి 50 60 ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ కొంతమందికి దాని మీద ఉన్న ఒక రెబెలియస్ ఆస్పెక్ట్, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్, రకరకాల కారణాలు మన ప్రొటెస్టులు చేసి అది చేసి ఇది చేసి ఫైనల్గా విడగొట్టారు. విడింది మంచిదా కాదా, ఎవరికి మంచిది ఎవరిది చెడు, ఓవరాల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అనేది సెపరేట్ డిస్కషన్. అది తక్కువ వచ్చిన కానీ ఎఫెక్ట్ అయితే దొరికింది, అక్కడ ఎఫెక్ట్ అయితే అయ్యింది. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం కూడా అదే ఎఫెక్ట్. ఇక్కడ వంగవీటి సినిమాలో మీరు తీసుకున్న కథాంశం ఖచ్చితంగా అది కులం ప్రాతిపదికన వచ్చిందే అని వంగవీటి అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తుల కథ. అది మీరు అలా చూస్తున్నారు ఉన్నతంగా, ఉదాత్తంగా, టాప్ యాంగిల్ వ్యూ నుంచి. కానీ ఎవరు చూస్తున్నారు వేరే విధంగా నాకు చెప్పండి. జనం అందరూ చూస్తున్నారు. జనం మీరు చెప్పారు, మీ చెవులు చెప్పారు వచ్చి కమ్మ కాపు అనే రెండు వర్గాల మధ్య జరిగిన పోరుగా చూడరు. కమ్మ కాపు అన్ని ఇందాక చెప్తున్నా మీకు ఒకటే. మీరు కేవలం మీ అంటే ఒక లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రాత్రిపూట ఎవ్వరు లేకుండా చీకట్లో కూర్చొని మాట్లాడే మాటలు, దానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కులం అనేది అసలు లేదంటారు, ఇంపాసిబుల్. మీరు చెప్పండి, నేను అడుగుతున్నాగా, మీరు చెప్తున్నారు కదా. ఒక్క ఇన్సిడెంట్ నాకు చెప్పండి, కేవలం కాస్ట్ మూలంగా జరిగిందని. కాస్ట్ మూలంగా అట్లీస్ట్ ప్రాంతీయ విభేదాలతో ఒక నిర్ణయం తీసుకుని బహిరంగంగా విడిపోవడం జరిగి మరి పునర్నిర్మాణం, ఎందుకు ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడు, రీజనల్ డిఫరెన్స్. ఈ కులం అన్నది ఇది అండర్ కరెంట్ లా, కార్పెట్ కిందలాగా వచ్చి మనిషిని కబళించి మనిషి విచక్షణ కోల్పోయేలాగా కూడా ప్రవర్తిస్తుంది. నిజంగా డెవలప్మెంట్కి, అభివృద్ధికి అది అడ్డు. అసలు కులం అనే ఐడెంటిటీ ఉండకూడదని వాదించేవాళ్ళు. థియరీ ఉందండి, థియరీ నేను విన్నా, కానీ నేను అడిగేది ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పండి. సో అయితే క్లుప్తంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే, కులానికి రామ్ గోపాల్ వర్మ గారు సైలెంట్ న్యూట్రల్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 సపోర్టింగ్, ఆప్షన్ 3 ఎంకరేజింగ్, ఆప్షన్ 4 ఫెనాటిక్, ఆప్షన్ 5 ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇందాక 5 చెప్పాను. రీజనల్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్,
నేషనల్ ఫీలింగ్, మై ఫ్యామిలీ ఫీలింగ్, ఇలాంటి రకాల వాటిలో కాస్ట్ ఫీలింగ్ అని ఒకటి ఉంది. వీటన్నిటిలో లీస్ట్ హార్మ్లెస్ ఇస్ కాస్ట్ ఫీలింగ్. లీస్ట్ హార్మ్ఫుల్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ కంపారిటివ్లీ. నేను చెప్పేది ఆఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపారిటివ్. వీటన్నిటిలో చాలా మారలిస్టిక్ ఒక వాల్యూ ఆస్పెక్ట్, హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఫీలింగ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక సొసైటీలో అంటే ఇప్పుడు నా ఊరు అని ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, ఏంటది నా ఊరా నా ఊరే కదా, నా ఊరా మన ఊరా ఇది సంథింగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు కదా నా ఊరు అని. ఎవరెవరైతే ఎన్ఆర్ఐ వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి ఒక పథకం ఏదో వచ్చింది కదా, దానికి నా కులంకి ఏమీ తేడా లేదన్న. నా కులం వాళ్ళు నేను చేసుకుంటా, నా వీధిలో నేను పంజాగొట్ట కాలనీలో పుట్టి పెరిగాను, వాళ్ళందరినీ నేను చూసుకుంటాను. అదొక నాకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వచ్చినప్పుడు ఎవరికాడు ఐడెంటిఫై చేసుకుని, పంజాగొట్ట అంతమంది చేయలేం కాబట్టి మీరు ఒక గ్రూప్ని మీరు చేసుకుంటారు.